నమస్తే అన్న అందరికీ నమస్కారం. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా భూమిక్ 20 సంవత్సరాలు ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి మృతి చెందాడు. ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటూ ఉన్న వీడియో అందరినీ కలిచివేస్తూ ఉంది. హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగుళూరులో ఉంటూ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకు వెళ్ళి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అతని యొక్క మృతదేహాన్ని అప్పగించారు. ఎంతో ముద్దుగా పెంచాను, ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని చెప్పి తండ్రి రోధించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయవద్దని ప్రాధేయపడ్డాడు. సీఎం డిప్యూటీ సీఎం వచ్చి పరామర్శిస్తారు కానీ నా యొక్క కొడుకు రాడు కదా అంటూ తండ్రి లక్ష్మణ్ బోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఎంతో మంది తల్లిదండ్రులకు శోకాన్ని అయితే మిగిలిచ్చింది. ఎందుకంటే కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ విరాట్ కోహ్లీ కానీ ఆ జట్టు సభ్యులంతా వచ్చి వాళ్ళకు క్షమాపణలు చెప్పినా కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావని చెప్పేసి నెటిజన్లు అయితే తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా పిచ్చి అభిమానంతో ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మారతారని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.